రండి. సార్ రండి. చికెన్ టెస్ట్ చేయించాలి. సార్ హెచ్ఎస్ గారు, రవి గారు, మీరు అటు ఇటు ఉండండి. ర్యాలీ తీస్తున్నాం. అంటే ఏంటంటే ఇది ఈ రక్తకణాల్లో జరిగేటువంటి మార్పులు అంటే ఈ రక్తకణాలు ఏమిటంటే మామూలు అందరికీ రక్తకణాలు రౌండ్గా ఉంటాయి. ఈ సికిల్ సెల్ ఎనీమియా కేసుకి ఎలా ఉంటుందంటే అంత పొడవుల ఆకారంలో ఉండి ఇది ఆక్సిజన్ కానీ తీసుకున్న ఆహార పదార్థాలు కానీ బాడీలో అన్ని భాగాలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా చేయదు. చేయడం ఏంటంటే దీనికి లైఫ్ స్పాన్ కూడా మామూలుగా ఎర్రక్తకణాలకు లైఫ్ స్పాన్ 120 రోజులు ఉంటే దీన్ని 15 నుంచి 18 రోజులు 20 రోజుల్లోనే ఈ చనిపోయి కొత్త కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. దానివల్ల ఏమైందంటే రక్తకణాలు త్వరగా చనిపోవడం వల్ల ఏమైందంటే ఎనిమిక్ అయిపోతారు పేషెంట్. దానివల్ల ఏమైందంటే వాళ్ళకి ఎనిమిక్ అయిపోయి వాళ్ళకి జీవనకి జరగాల్సినటువంటి పోషకాహారం కానీ ఆక్సిజన్ కానీ సక్రమంగా అందకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ వెంటనే వాళ్ళు రక్తం ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా ఫ్రీక్వెంట్గా నెలకి 2 సార్లు రక్తం ఇచ్చుకుంటూ జీవించాలంటే ఇది కష్టమైన పని. కాబట్టి ఏంటంటే ఈ సికిల్ సెల్ ఎవరికైతే ఉందో చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ అందరూ రక్తం చేయడం ద్వారా ఈ సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు కనుక్కొని వారికి మెరుగైన ట్రీట్మెంట్ కొరకు మనం ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించాల్సి ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఈ ట్రీట్మెంట్ లక్షలతో కూడుకున్నది. ఎందుకంటే ఇది బోన్ మ్యారో ద్వారా దీన్ని ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. బోన్ మ్యారో టెస్ట్ అంటే అది లక్షలతో